తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన వేళ మల్కాజ్గిరి నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లకు కొత్త సారథులు వచ్చారు. మల్కాజ్గిరి తొలి మహిళా కమిషనర్గా సుమతి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించగా ఫ్యూచర్ సిటీ బాధ్యతలను డాక్టర్ తరుణ్ జోషి బాధ్యతలు చేపట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కమిషనరేట్ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కమిషనర్గా సుమతి ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. శాంతియుతమైన మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతిష్టను మరింత పెంచుతానని హామీ ఇచ్చారు సుమతి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్వాలిటీ పోలీసింగ్కు పెద్దపీట వేస్తామన్నారు. మల్కాజ్గిరి పరిధిలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, సైబర్ నేరాల అదుపునకు రిపోర్టింగ్ రెస్పాన్స్ సిస్టమ్ను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగమంతా ఒక టీంలా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని సుమతి అన్నారు. మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయమే. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్లీ. దట్ ఈస్ వన్. దానికి పోలీసు ఏమైతే ప్రయత్నం చేయాలో మీ మూమెంట్ లో, దాన్ని మేము కొంత ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒకటి. రెండు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే పోలీసింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్, తర్వాత ఎస్పెషల్లీ యూత్ కి సంబంధించి, పిల్లలకు, విమెన్ కి సంబంధించి ఏవైతే క్రైమ్స్, ఇన్సిడెంట్స్, గాస్లీ క్రైమ్స్ ఉన్నాయో, అంటే ఏ క్రైమ్స్ అయితే అవ్వకూడదు, అవుతే స్టాండర్డ్స్ మనవి, మానవీయ కోణము, తర్వాత క్రైమ్ ఎలా ఉంది అని అనుకునే లాంటి క్రైమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్, రెస్పాన్స్ టు ద సిటిజన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్